పరీక్షాకాలం ఎవరికి వచ్చింది తెలుసా? సమూయేలుకి వచ్చింది. ఎందుకు పరీక్షాకాలం వచ్చింది అంటే, రాజుకి శత్రువు ఎవరి దగ్గరికి వచ్చాడు? సమూయేలు దగ్గరికి వచ్చాడు. సమూయేలు రాజు శత్రువుని చేర్చుకుంటే అది కూడా రాజద్రోహమే, అది కూడా రాజద్రోహమే. ఇప్పుడు సౌలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఎవరినైనా చంపేసే పరిస్థితిలో ఉన్నాడు. సొంత కొడుకు కాదు కదా, సొంత కూతురు కాదు కదా, అలాంటిది ప్రవక్తను ఎందుకు విడిచిపెడతాడు? అలాంటి పరీక్ష సమయంలో సమూయేలు దగ్గరికి దావీదు వచ్చినప్పుడు సమూయేలు ఏం చేస్తా ఉన్నాడు చూడండి. అక్కడ అతనికి తెలియజేయగా అతడు సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచ్చట కాపురం ఉండిరి. దావీదు సమూయేలు దగ్గరికి వచ్చాడంట. ఏమేం జరిగిందో అదంతా చెప్పాడు. చెప్పిన తర్వాత సమూయేలు అక్కడ నుంచి ఒక తప్పించుకునే ప్లాన్ చేసి ఆ పరీక్షా కాలంలో సౌలు వైపు నిలబడకుండా దావీదు వైపు నిలబడి దావీదుని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడంట? నయోతుకి తీసుకెళ్ళాడు. రామా దగ్గరలో ఉన్న నయోతు. నయోతు అంటే నివాస స్థలము అని అర్థము.